జక్కయ్య కథ మనకు కేవలం ఒక వ్యక్తి మార్పు కథ కాదు. అది మన హృదయం మారితే దేవుడు ఎలా పనిచేస్తాడో చూపించే జీవ సాక్ష్యము. జక్కయ్య ఎవరు? జక్కయ్య ఒక సుంకపు అధికారి, అంటే ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేవాడు. చాలాసార్లు అన్యాయంగా డబ్బు సంపాదించేవాడు. సమాజంలో పాపిగా ద్వేషింపబడిన వాడిగా జీవించాడు. బాహ్యంగా ధనవంతుడు, అంతర్గతంగా ఖాళీగా ఉన్నటువంటి మనిషి. యేసును చూడాలనే కోరిక. ఒకరోజు జక్కయ్య ఒక కోరిక వచ్చింది, యేసును చూడాలని. అతడు చిన్నకాయుడు కావటంతో చెట్టు మీద ఎక్కాడు. ఇది మనకు చెబుతున్న పాఠం ఏమిటంటే, దేవుని చూడాలంటే మన అహంకారాన్ని దిగమించుకొని కొన్నిసార్లు మనం చెట్టు మీద ఎక్కినట్లు వినయంగా మారాలి. యేసు పిలుపు అనుగ్రహ క్షణం. యేసు అక్కడికి వచ్చి చెప్పాడు, జక్కయ్య దిగిరా, నీ ఇంటికి రావాలి అన్నారు. జక్కయ్య ఆశ్చర్యపోయాడు. సమాజం తిరస్కరించిన వాడిని యేసు అంగీకరించారు. ఇది తపస్కాలానికి ముఖ్యమైన సందేశం. దేవుడు మన పాపాలను చూచి దూరం పెట్టడు, మన హృదయాన్ని చూసి దగ్గర అవుతాడు. మార్పు నిజమైన పశ్చాత్తాపం. జక్కయ్య వెంటనే మారిపోయాడు. తను సంపాదించిన దాంట్లో సగం పేదలకు ఇచ్చాడు. ఎవరికైతే అన్యాయం చేశాడో 4 రెట్లు తిరిగి ఇచ్చాడు. ఇది కేవలం మాటల మార్పు కాదు, జీవిత మార్పు. మరి తపస్కాలానికి మనం ఏం అన్వయించుకోవాలి? ఈ తపస్కాలంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను జక్కయ్యలా యేసును చూడాలని తపన కలిగి ఉన్నానా? నా జీవితంలో మార్పు అవసరమా? లేదా నేను చేసిన తప్పులో నిజంగా పశ్చాత్తాపంతో మరి ప్రభు సన్నిధికి వచ్చి అడుగుతూ ఉన్నానా? అహంకారంతో జీవిస్తూ ఉన్నానా? దేవుని వెతికే వారికి దేవుడు ఎప్పుడూ వదలడు. పాపం ఎంత పెద్దదైనా మార్పు సాధ్యమే. నిజమైన పశ్చాత్తాపం అంటే జీవితంలో మార్పు. తపస్కాలం అంటే మన హృదయాన్ని శుభ్రం చేసుకునే సమయం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం జక్కయ్యలా నిన్ను చూడాలని కోరిక నాకు ఇవ్వు ప్రభు. నా లోపాలను ఒప్పుకొనే మారు మనస్సును, ధైర్యమును నాకు ఇవ్వు. ఈ తపస్కాలంలో నా హృదయాన్ని శుభ్రపరిచి నీ ప్రేమలో నన్ను నడిపించు అని ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మన అనుదిన జీవితంలో మనం ఎలా జీవిస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభువును చూడాలనే కోరిక జక్కయ్యకు కలిగి చెట్టు ఎక్కాడు. మనందరం చెట్టు ఎక్కన అవసరం లేదు. ప్రభువును చూడాలనే కోరికనే కాదు, ముందు మారు మనసు కావాలి. ఎన్నో తపస్కాలాలు అలిపోతున్నాయి, ఎన్నో రోజులు గడిచిపోతూ ఉన్నాయి, ఎన్నో పాప సంకీర్తనాలు చేస్తూ ఉన్నాం, ఎన్నో దివ్యబలి పూజల్లో పాల్గొంటూ ఉన్నాము, ఎన్నో ఆరాధనలు పాల్గొంటూ ఉన్నాము. కానీ మనం ఎక్కడ ఉన్నామని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకొని ఇకనైనా నూతనత్వంతో జీవించడానికి ప్రయాసపడదాము. మన యొక్క ప్రయాసలో దేవుడు తప్పక మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.